హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా బియ్యం పిండితో పునుగులు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం 1.5 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. దీన్ని బాగా కలపాలి. ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఆల్రెడీ బియ్యం పిండిలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ అవసరం లేకుండానే ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీన్ని ఈ కన్సిస్టెన్సీలో కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఒక పక్క ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా వేడి చేయాలి ఫుల్ ఫ్లేమ్‌లో. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా బోండా పిండినైతే వేసుకొని చూసుకోవాలి. ఇది పైకి తేలిందంటే ఆయిల్ వేడెక్కినట్టే. ఇంకా కలిపి పెట్టుకున్న పిండితో ఇలా చిన్న చిన్నగా బోండాలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే సాయంత్రం టైంలో తినడానికి వేడి వేడిగా చాలా బావుంటాయి. మరి వర్షం పడినప్పుడైతే వీటి టేస్టు డబుల్ అవుతుంది. ఎందుకో మరి వర్షం పడినప్పుడు మాత్రం వీటికి ఒక స్పెషాలిటీ ఉంటుంది టేస్ట్‌కి. ఇంకా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మంటని ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క బాగా కాలిన తర్వాత మరో పక్క కూడా తిప్పించుకొని వేడి వేడిగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నామంటే దీనికి క క కారం చట్నీ గానీ, పల్లీల చట్నీ గానీ తీసుకున్నామంటే సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.